हाय फ्रेंड्स నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకారుల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతో ఇంతో భయాన్ని కొట్టిన భక్తి కొట్టలేదు ఆగో ముచ్చంపు మహారాజుకున్న మైనవాదికి లగ్గం ఒక్కటాయే వెనకడి కాలం లోపల లగ్గమైనాక 4వ నాడు నాగవెల్లి ఎత్తురాట అప్పుడు తోసకొండ మహారాజు ఏమన్నాడు నా కొడుక ముచ్చంపు రాజా కోడల మైనవాతి నా కొడుక మీరు భార్య భర్తలు 7 మాలబేటికి వెళ్ళిపోయి ఎండిగవ్వ ఏదం పారగవ్వ దూదం ఆకు మీద ఆటలాడుకోండి పోక మీద పొద్దు ఉచ్చుకుంటే 7 మాల మీద ఉండుండ్రి మీకు 4వ నాడు 4వ నాగవెల్లి ఎత్తనన్నాడు అప్పుడు తండ్రికి దండం పెట్టి భార్య ఏలు పట్టుకొని ముచ్చంపు మహారాజు 7 మాలబేటికి వెళ్ళిపోయి ఒక్కరోజు గడిచింది 2 రోజులు గడిచినాయి మాట ముచ్చట అయిపోతున్నది సూపులు కలుతున్నాయి తెల్లారే పొద్దుకి 3 రోజుల పొద్దు గడిచిపోయే ఇక తెల్లారి నాగవెల్లి సమయం దగ్గరికి వస్తున్నది వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని ఇక్కడికి దగ్గర ఆరాపులు రొయ్యలు సిగ్గులు అందరు కుప్పాయేమన్నారు ఒక తమ్ములారా మనకి లెక్కలు పత్రాలు ఎత్తర వరాలు ముత్యాలు వచ్చిపోసినందుకు తెలంగాణ పట్టణం నుంచి తెలుగు కల్లా పిలగన్ని రమ్మన్నాము తెలంగాణ పట్టణం నుంచి తెలివి కల్లా పిలగడొచ్చేది ఉంటే మనకు లెక్కలు బరాబరి చెప్తాడు లెక్కలు పత్రాలు చెప్తాడు నెలకు ₹1,00,000 జీతం ఇద్దామని ఆగ ఉత్తరాలు రాసి తెలంగాణ పట్టణం పంపిండ్రు అవుటాపు రాజ్యం నుంచి తెలంగాణ పట్టణం లోపల రాజ్యం లోపల తిరుక్కుంటా ఉత్తరాలు ఎప్పుడు వచ్చారో ఆగో అల్లకెళ్ళి ఒక్క ఉత్తరము ఆగో తౌసకొండ పట్టణం చేరుకున్నదయ్యా ఓ పెద్దలాలో తౌసకొండ పట్టణం వచ్చే వరకు ఉత్తరాలు పట్టుకొని వాళ్ళు వస్తున్నారు ఆగో ఏందో పచ్చని పందిర్లు కనబడుతున్నాయి ఇక్కడ ఏదో శుభకార్యం జరిగినట్టున్నదని ఆ రబ్బులోళ్ళు రొయ్యలోళ్ళు సిక్కులోళ్ళు వచ్చి రాజుపేటకి వచ్చి అయ్యా మాకైనా ఇక్కడ దగ్గర మాది అవుటాపు రాజ్యము మీ తెలంగాణ పట్టణం నుంచి ఒక తెలివి కల్లా పిల్లగాడు రావాలి నెలకు ₹1,00,000 జీతం ఇస్తాము మాకు వరాలు ముచ్చాలు లెక్కలు తెంపాలి అయ్యా మీ రాజ్యం లోపల ఉన్నారు తండ్రి అప్పుడు తవసకొండ మహారాజు ఏమన్నాడు అయ్యా మా తెలంగాణ పట్టణం లోపల తెలివి కల్లా పిల్లగాళ్ళు ఎవరు లేరు తండ్రి వెళ్ళిపోమ్మనంగానే 7 మాల మీద ఉన్న కన్న కొడుకు ముచ్చప్పు మహారాజు శివన పెట్టిండు అరే మా నాయన ఎడ్డోడా పిచ్చోడా నెలకు ₹1,00,000 జీతం ఇస్తారట ఆగో మగవానికే ఉద్యోగం పురుషలక్ష్యం అన్నారు ఆడది తిరిగి చెడిపోతుంది మగవాడు తిరగ చెడిపోతాడు నాకు ఉద్యోగం వస్తున్నది నెలకు ₹1,00,000 జీతం ఇస్తారట మా నాయన ఎవరు లేరు తెలివి కల్లా పిల్లగాడు ఎవరు లేరు వెళ్ళిపోమ్మంటున్నారు నేను ఏ విధంగా పోయి నేను ఉద్యోగానికి పోతానా అని 7 మాలు దిగి ఆగో తండ్రి పేడికి వచ్చిండు ముచ్చప్పు మహారాజు వేడికి వచ్చి తండ్రికి దాంతం పెట్టనయ్యో అయ్యో ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనా నువ్వు ఎంత మాట వలికి నావే ఓ నాయనా ఎంత మాట వలికి నావే ఓ నాయనా అయ్యో ఎంత మాట వలికి నావే ఓ నాయనా ఎంత మాట వలికి నావే ఓ నాయనా అయ్యో ఇప్పుడున్న మాటలయ్యా ఓ నాయనా ఇప్పుడున్న మాటలయ్యా ఓ నాయనా నీ నోటికి
రావద్దు తండ్రి ఓ నాయన నువ్వు అన్న కొడుకునున్నావో నాయన నేను హౌటావు రాజమయ్యావో నాయన నేను వెళ్ళిపోతావో నాయన నీ నోట దీవాన పెట్టేవో నాయన నువ్వు ఎంత బాధలంటి వీరామా నాయన కొడుక నీ భార్యను విసిపెట్టి నువ్వు అవుటాపు రాజ్యం ఎట్లా పోతావు కొడుక మాట వినురా బాపు మనకెండున్నది బంగారం ఉన్నది ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు ఉన్నాయి కొడుక 7 తరాలు కూసుండి తిన్న ధాన్యం ఉన్నది ఎండి బంగారం ఉన్నది అద్దురా కొడుకు అంటున్నావా బాపు గుట్టకు రోజుకొక్క బండ ఇస్తే గుట్టెళ్తే రోజుకొక్క బండ ఎత్తే గుట్ట అయి పెరుగుతుంది. ఇన్ని రోజులు బట్టి నేను ఒక్కనున్నా మళ్ళా నాకు జోడైంది. రేపో మాప అయితే మళ్ళా కడుపులో కొడుకో బిడ్డ పుడితే మళ్ళా వాళ్ళు 3 అవుతారు. మేము 3 మీరిద్దరు 5 అవుతాము. కూసుండి తింటే ఏ సెట్లు అయితే ఏ గుట్టలుంటాయి. నా ఎన్నా నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి అవలక్కం ఒక్కటైంది. నాగవెల్లి జరగలే కొడుక అర్థం అంటున్నావు. 40 ఏళ్ళకైనా నాగవెల్లి వేసుకుంటే ఏం తప్పు లేదన్నారు పెద్దలు. నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను తప్పకుండా ఉద్యోగానికి వెళ్ళిపోతానే. ఓ నాయన నేను అగలుడు అగలుడు అవలకించేది తాతలాల నలాల తమ్ములాల రామజిలు కలాలా. అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా చూడు బ్రహ్మలారా. జరిగింది ఏ మానవుడైనా చెప్తాడు గాని జరగబోయేది చూడు ఏ మానవుడు చెప్పడు. ఏ మానవుడికి జరగబోరు. మరి వాటిని కళ్యాణం చేసుకున్నాడు. ముచ్చంపు రాదు నాయన లగ్గమైంది. నా గల్లి నడవలేదే. మగోనికి ఉద్యోగమే పురుష లక్షణం అన్నారు. నాయన 40 ఏళ్ళకైనా నాగ వెళ్ళి వేసుకోవచ్చు. దానికేమి తప్పు లేదు. బాగా నాయన పన్న పోత పోకు అన్న పోత అలివైన పోత బలివైన పోత నాని కన్న తండ్రికి దండం ఎప్పుడు పెట్టిండో
కొడుకును కన్న తోడు చూసిండు అవో నా కొడుక నేను ఎన్ని మాటలు చెప్పిన నా మాట నువ్వు వింటలేవు కాబట్టి నా కొడుక నీ కన్న తల్లి తోడి సెలవు తీసుకొని కొడుకో నీ చేసుకున్న భార్య తోడి నువ్వు సెలవు తీసుకొని నువ్వు లాభంగవై శేవంగవై లాభంగరారా కన్న కొడుక అటువంటి ముచ్చమ్మ రాజు ఏమనుకున్నాడు ఇప్పుడే నా తల్లి వేటికి పోయి నా తల్లికి దండం పెట్టి నా భార్యను తీసి నా తల్లి చేతిలో పెట్టి నేను వెళ్ళిపోతానని నాయన అటువంటి ముచ్చంపు రాజు తల్లి వేటికి కొడుకు వద్ద ఉన్నాడు తల్లి వేటికి కొడుకు వద్ద ఉన్నాడు తల్లి వేటికి వద్ద ఉన్నాడా కన్న తల్లి సీతాలదేవి అవ ఏమనుకుంటాను చూడండి అమ్మవారు సీతాలదేవికి కొడుకు ఉంటావు రాజు ఎప్పుడు పోతారా తల్లి వేడికి ఎప్పుడు వచ్చాను ఆగో నా కొడుకు అవుతావు రాజ్యం పోతాడంట నాన్నగారి బిడ్డ పెళ్లి చేసుకోరే కొడుకు అంటే ఏమన్నాడు తండ్రి కొడుకు మాట ఒక్కటాయే నాది కయ్యాడు చట్టమాట నాది రక్కుల చట్టమాట ఎదుగుడు నా కొడుకు వేరంక నా కోడుకుమైన వాటిని ఉడుంగట్టి పల్లెకెక్కియపోతే నా పేరు సీతాలదేవిని కాదని కడుపు లోపల మంటాయి మండుతున్నది బాబగారి సీతాలదేవికి మీరు శుభ్రం కొడుకున్నవాడు నాకు కొడుక అమ్మా ఎక్కడ పోతానవరా నేను ఉద్యోగం చేయబోతానని ఎక్కడ పోతాను అవుట్ ఆఫ్ రాజ్యం చాలా దూరం ఉంటది అయ్యో కొడుక నువ్వు అక్కడ మేము ఇక్కడ నువ్వు అక్కడ మేము ఇక్కడ ఎందుకు వెళ్తాను అమ్మ ఫోన్ లో మాట్లాడుకోవాలి వీడియో కాల్ చేస్తది అక్కడ వెనక వీడియో కాల్ చేస్తావురా ఇక్కడ ఉన్నట్టుంటే అదే కొడుక వీడియో కాల్ లో మాట్లాడుకుంటే ఎందుకు మనం కనబడు నువ్వు నాకు కనబడతావు నీకు కనబడు కొడుక నువ్వు అక్కడ నేను ఇక్కడ నీ కోడలు పోయి మొన్ననే పెళ్లి అయిన పొల్లా కోడలు మొన్ననే పెళ్లి అయితే ఏందమ్మా ఒకటి అయింది నావే చేస్తావు చేస్తావు అమ్మా నువ్వు చేస్తావు కానీ ఇప్పుడు వచ్చిన జాబ్ పోతే మళ్ళా దొరుకుతాదే నా దగ్గర బాగానే ఉన్నాయి జాబులు ఏం జాబులు బిసగాడి కొడుక అనగానే కొడుక 10 మంది కొడుకులు ఉన్నారు ఒక్కరు వేరే ఈ సంపాదన లేదా ఉన్నది కానీ శరీరక భూమి అంతా మనదే శరీరంత భూమి అంతా మనదే శరీరక భూమి మనదే కానీ నువ్వు ఏపీ నేను చేపిస్తానురా ఏమైతే నీకు బాబు ఉన్నాడు నువ్వు ఉన్నావు ఏమి బాబు హుషారు పెట్టారా కూర్చున్న కంచెలు ఎత్తలేడా కట్టె పట్టుకుని పోతాను అంతే ఇంతకెళ్ళి బయటికి నేనే తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి మా సలవారిస్తాను అమ్మాయి నేను మాత్రం తప్పకుండా నేను ఉద్యోగం చేయనే పోతా అద్దురా పోతానంటన్నా ఆగో మీది సూపులకి ఏమంటుంది అద్దురా అంటుంది లోపల నా కొడుకు వేయిందే కావని అనుకున్నది సరేనా నా కొడుకు పోతానని ఎప్పుడు అన్నవా కొడుకు పోతానే అమ్మా మంది ఏమనుకుంటారు ఏమనుకోరే గాళ్ళతోటి మనకేం పని పోతా పోతా అని ఎప్పుడు అన్నాడో కన్న కొడుకు ముచ్చప్పు మహారాజు సీతాలదేవికి గుండెలకు వెళ్ళు అంటున్నాయి కార్యాలు
ఉన్నాయి అబ్బబ్బబ్బబ్బా ఇదే సగము నా కొడకైతే అవతలవడనయ్యి నా కోడలను నేను ఉడుము కొట్టి పల్లాకి ఎక్కియకపోతే నా పేరు సీతాల దేవిని కాదా అని కడుపులో పెట్టుకున్నది మరి నాయనా ముచ్చంపు మహారాజు నా చేసుకున్న భార్య ఎంతైనా నాకు భార్య అయింది కాబట్టి నా భార్యకు చెప్పి నేను అవుటాపు రాజ్యం వెళ్ళిపోతానని అవ చేసుకున్న భార్య వేడికి వస్తున్నాడు ఓ రామ రామా చేసుకున్న భార్య వేడికి వచ్చిండు ముచ్చంపు రాజు నైనా మైనవాతిని కళ్ళ తోడు చూసిండు చిన్నదానా మైనవాతి బాబరావు చిన్నదానా నేను అవుతాను రాజ్యం వెళ్ళిపోతాను నాకు ఉద్యోగం వచ్చిందే
ముచ్చప్పు మారాదు అవ చేతుకున్న భార్యను వదలగించిండు వల్ల నేర్పిండు రాయటువంటి భార్యను లక్కోలయ్య చివో బామ చిన్నదాన భయపడకు బాధన ఉంటా చెడవకు జీవన ఉంటా నేను ఎన్ని రోజులు పోతా బామా కొన్ని రోజులు నేను పోయి అక్కడ ఉద్యోగం చేసి వస్తా అవంత వర్రాక నా తల్లి దగ్గర నా తండ్రి దగ్గర నువ్వు సక్కంగా ఉండు అని అవ చేసుకున్న భార్యకు బుద్ధి జ్ఞానాలు చెప్పి అవనైనాటువంటి ముచ్చప్పు మారాదు అటువంటి రొయ్యలతోటి సిక్కులతోటి అవటాపు రాజ్యం వెళ్ళిపోతామని అటువంటి పిల్లగాన్ని తీసుకొని అవ బయలుపోతున్నారు రామ రామ అటువంటి పిల్లగాడు ఓవంగా అటువంటి చిన్ననాటి కాడికెళ్ళి 2 గంటల వేరుండ పక్షులు దాదుకున్నాడు కాబట్టి గంట వేరుండ పక్షులు చూసినవా పిల్లగాడు ఓవంగా ఈ కలకల కన్నీరు పెడుతున్నాయి అవ బిడ్డలారా భయపడకుంది నేను అటువంటి తప్పకుండా నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అచ్చటోన్నే కానీ అవ నా భార్యమైన వాటి ఉంటున్నది నా భార్యమైన వాటి మంచి చెడలేదో మీరు చూసుకోవాలి ముగ్గురు చెప్పుతున్నారు చిన్ననాడి కాడికెళ్ళి 2 కోతులు రాదుకున్నాడు కాబట్టి ముచ్చప్పు మారాదు అవ కోతులు కూడా అటువంటి రాజులు చూసి కన్నీరు పెడుతున్నాయి అయ్యో అటువంటి నేను దాదుకున్న కోతులు కాబట్టి ఏడుతున్నాయి బిడ్డలాల నేను ఎన్ని రోజులు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తగాని అవ నా యొక్క భార్యమైన వాటి మంచి చెడలు చూసుకోమని అటువంటి ఒక కోతులకు చెప్పిండు అవ 2 గంట వేరుండ పక్షులకు చెప్పి అటువంటి మైనప్పు మారాదు అటువంటి రొయ్యల తోడి సింగుల తోటైన గాని ఓతమారి
అబ్బా నా కొడుకు అయితే వెళ్ళిపోయిండు నేను వద్దురానంగా ఎవడుకులు ఒక్కటాయి అవ ఎవడు కన్నా దాంట్లో తీసుకొచ్చిండు నా కొడుకు రకం చేసే నా కొడుకైతే అవసరం పడ్డాడు ముసలం తోటేం కాదు ఊదుగాలది పీరివేవని అవ కోడళ్ళు అండలేక అటువంటి ఉండలేక నేను అయిన గాని అవ నా యొక్క కోడళ్ళైన గాని అవ నైనా దాన్ని అరియరి కష్టాల పాలు చేసి నేను అగ్ని కట్నం లోపల నేను గాల పెట్టకుంటే నేను సీతాలదేవిని గాలని మనసులో పెట్టుకున్నది ఇతను కడుపు నా కొడుకు వేయండి అర్ధరాత్రంగా నాయన వాడే నలవకన్నారా నిన్ను దొంగలు తినా నేను నక్కలు వీక్క తినా నేను కుక్కలు వీక్క తినా బాడుకావు అవతం ఆయన తినట్టు ఉండాలి అన్నం తింటే చెమ్మని నీళ్లు పట్టాలి మందుకు పత్యం ఉండాలి అనంగానే ఈ బాడుకావు నా మీద పడతాడవ్వా దీని కళ్ళల్లో కప్పలు అన్నం మీద నీళ్ళు ఎవరు పడ్డారు గదే ఎవరు వాడన్న ఏమైంది మరి ఇప్పుడే 4 ఇళ్ళు తిరిగేద్దామని ఇంత తానం పోసి ఇప్పుడే సిగ ముడతాను అంటే సిగ ముడవలే ఓ ఎనకడ నా ఇంటికలు నేను తోగొండి వస్తా అంటే ఈ ఊరి సర్పంచ్ 6 నెంబర్లు సఫాయిలను బంద్ పెట్టించారు గంత పొడుగు ఉండే నా ఇంటికలు నేను రోడ్డు పనులు నడుచుకుంటూ వస్తా అంటే రోడ్డు అంతా నున్న కొడుచుకుంటూ వచ్చేది ఇక ఆళ్ళు ఏడుకో ఎనుకోళ్ళు ఏడుకో నా ఇంటికలుగా వాడి పోంగ గొర్రె తోకంతా చిట్టడు అయినా నాకు శిఖర పూలు లేకపోతే సీదర పెడుతుంది శిఖర పూలు లేకపోతే సీదర పెడుతుంది ఏం పూలవే ఇవా ఇవి లంజపుట్నాల పూలు ఇక్కడ లంజపుట్నాల పూలు ఉంటాయి లంజపుట్నాల పూలు ఉంటాయి రాదా ఉంటాయి ఏమో మరి నీ కార్యక్రమం ముచ్చడం నాకే వెరక అవన్నీ చూస్తున్నావా ఏమాదికి వచ్చింది మొదట మన మేడారం జాతర కాడ కోయ సమయాన్ని పెన్నం ఇట్నే ఉంటది ఎట్లా ఇవో ఇట్నే ఉంటది కోయ సమయాన్ని పెన్నం అనవా బాబా ముచ్చరేడు తల్లి మేడారం కాడ కోయ సమయం పెళ్ళాన్ని ఉన్నట్టున్నా అది ఎవరు అనుకున్నారా మా ఆరారు ఈ బ్రిడ్జ్ కింద సీస కెమెరాలు ఉన్నారు వాళ్ళు కూడా తినక్కయ్యా నా కొడుకు అయితే అవుట్ ఆఫ్ రాజే వెళ్ళిపోయిండు ఇక నా కోడలు మైనవాది మేడల్లో ఉన్నది నా కొడుకు వచ్చేవారకైనా దీన్ని ఉడుంగొట్టి పల్లెకెక్కి పోసి అయ్య కొడుకులు ఒక్కటాయి వేరే పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావు నా కొడుక నీ అయ్య దినాలుగాను కొడుక నీ అయ్య మాటిన్నావు నీ అయ్య మందారం తెంప నీ అయ్య మాటిన్నవరు పరాయి పిల్లని పెళ్లి చేసుకుని వచ్చినావు పరాయి పిల్ల నా ఇంటి లోపల ఎన్ని రోజులు సంసారం చేస్తుంది